కుష్ఠరోగి మీద కనికరపడ్డ దేవుడు చేయి చాపాడు. చేయి చాపి వాడిని ముట్టి, శుద్ధుడవు, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మని స్వస్థపరిచాడు. మరి ఈ రోజున ఆ మహాజలరాశులు ఏంటి? కుష్ఠరోగే కాదండి. మన దేవుడు ఉన్నత స్థలములలో ఉన్న దేవుడు. కొండ మీద ఉండి కుష్ఠరోగిని తాకినట్లుగా ఉన్నత స్థలములలో ఉన్న మహోన్నతుడైన దేవుడు ఎక్కడో జలరాశుల్లో నువ్వు కొట్టుకుపోతుంటే, అశాంతి అనే జలరాశిలో, కలవరం అనే జలరాశిలో, రోగం అనే జలరాశిలో, అస్థిరత అనే జలరాశిలో, కలవని స్థితి అనే జలరాశిలో, దరిద్రం అనే జలరాశిలో నువ్వు కొట్టుకుపోతుంటే, ఏంటి నా బ్రతికిలా తగలడింది? కలవర అశాంతి అనే జలరాశుల్లో నువ్వు కొట్టుకుపోతుంటే, మహోన్నతుడు ఉన్నత స్థలాల్లో ఉండే కష్టాలనే ఆ మహాజలరాశుల్లోకి చేయి చాపి నిన్ను పట్టుకొని నేను పైకి తీయలేదా? ఆ కృప నీకు గుర్తుందా? ఆ కృప నీకు గుర్తుందా? మహాజలరాశులోని నేను పైకి తీయటానికి ఆయన చేయి చాపి ఉండకపోతే ఏమైపోయేవాడివి, ఏమైపోయేదానివి?